సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బెజ్జంకి మండలం దేవక్కపల్లి దగ్గర ఆగి ఉన్న బైక్ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులిద్దరూ కరీంనగర్ జిల్లా బొమ్మకల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. తీవ్ర గాయాలైన సుమన్ కూతురు యశస్విని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారు బైక్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ చోటు చేసుకుందన్నారు పోలీసులు. జిల్లాలోని బెజ్జంకి పోలీస్ స్టేషన్ పరిధిలో బార్డర్లో యాక్సిడెంట్ జరిగింది. ఈ బైక్ మీద వెళ్తున్నటువంటి శ్రీ రామోజు సుమన్ మరియు అతను భార్య మనస్విని మరియు అతని ఇద్దరు కూతుర్లు యశస్విని వీణ బైక్ మీద వెళ్తున్న క్రమంలో ఇక్కడ సీతాఫలం కొనడానికి రోడ్డు పక్కన ఆగడం జరిగింది. ఇదే సమయంలో హైవే మీద కరీంనగర్ వైపు వెళ్తున్నటువంటి డీసీఎం దాన్ని నడుపుతున్నటువంటి డ్రైవర్ అయూబ్ ఖాన్ అని తాగి ఉన్నాడు. తాగిన మైకంలో ముందు వెళ్తున్నటువంటి ట్రాక్టరు మరియు దాని వెనకాల ఉన్నటువంటి ట్రాక్టర్కి అటాచ్ అయినటువంటి వరికోత మిషన్కి హిట్ చేయడం వలన వరి కటింగ్ మిషన్ వెళ్ళి ఈ యొక్క రోడ్డు పక్కన ఉన్నటువంటి వీళ్ళకి సీతాఫలాలు కొట్టుకుంటున్నటువంటి సుమను మరియు కుటుంబ సభ్యులకి తగలడం వలన స్పాట్లోనే సుమన్ గారి యొక్క భార్య వీణ మరియు వాళ్ళ పాప మనస్విని స్పాట్లోనే చనిపోవడం జరిగింది. సుమన్ మరియు మరొక పాప గాయాలు కావడం జరిగింది. మరియు ట్రాక్టర్ డ్రైవర్ కూడా గాయాలు కావడం జరిగింది. వీరందరి గాయస్తులను కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్ పంపడం జరిగింది. మెయిన్గా ఈ యాక్సిడెంట్ రోడ్డు మీద ఈ డీసీఎం డ్రైవర్ పట్టపగలు తాగి నడపడం వలన